మన మెగా కుటుంబంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఎంత హుషారుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆయన కొన్ని పోస్టులతోని తనదైన శైలిలో కానీ ఏ విషయంలోనైనా స్పందిస్తూ ఉంటాడు. ఇక అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చాలా ఎటకారంగా నీ కూడా అర్థం వచ్చేటట్టుగా ఉండడంతో ఇక అప్పుడప్పుడు ఆయన పెట్టిన పోస్టులు చాలా మటుకు వివాదానికి తెరలేపుతాయి. అయితే ఇటీవలనే ఇక ఇవాళ నాగబాబు ఓ పోస్టు పెట్టడంతో ఇక అది సోషల్ మీడియాలో గరం ముచ్చట లెక్క మారిందట. ఇక ఆయన ఎక్స్ ఖాతాల మీరు తప్పు చేసిండు అని మీరు గుర్తిస్తే గమనిస్తే గది వెంటనే తెలుసుకొని సరిదిద్దుకోండి. ఇక లేకుంటే మీరు ఎంత కాలం అంత వేచి చూస్తే మటుకు మీరు నిజంగా ముందు తిరిగి రాబోయే ఏదైతే స్థలం ఉంటుందో గది అంత కష్టమవుతుంది అని చెప్పి వివేకానంద చెప్పిన కొటేషన్ ఒకటి ట్విట్టర్ రూపంలో ట్వీట్ చేసిండట. అయితే ప్రస్తుతం గిది అటువైపు చక్కర్లు కొడుతున్నదే కాకుండా తీవ్ర చర్చకు దారి తీసేటట్టుగా చేసిందట. ఎందుకనంటే ఇక మన అల్లు అర్జున్ని ఉద్దేశించే పరోక్షంగా నాగబాబు ఈ పోస్ట్ పెట్టిండు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారంట. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు అర్జును అని చెప్పి చాలా కాలంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇక అంతేకాదు ఇలా ఇరువురు అభిమానులు గిట్లా సోషల్ మీడియా ఖాతాలో ఒకరినొకరు విమర్శించుకోవడం, తీవ్రంగా ట్రోలింగ్ చేసుకోవడము, ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరుగుతున్నది. ముఖ్యంగా అల్లు అర్జును శిల్ప రవిచంద్ర కోసం ఆయన నంద్యాల పర్యటన తర్వాతనే ఇది మరి కాస్త సంచలన లెక్క మారింది. ఇక అంతకు ముందేమో సైన్మాల పరంగానే కేవలం వీళ్ళిద్దరి మధ్యలో ఒకరినొకరు విమర్శించుకున్నాడే తప్పించి ఇక ఇప్పుడేమో వ్యక్తిగతంగా గిట్లా ఒకరినొకరు ట్రోలింగ్ వేసుకునడం గమనార్హం అయితేనే ఉన్నది. ఇక సరిగ్గా కట్ చేస్తే ఇప్పుడు 3 రోజులు అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకు ముందుగాల నాగబాబు గిట్ల పోస్టు పెట్టడంతో పరోక్షంగా అల్లు అర్జున్ని ఉద్దేశించే పెట్టిండు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారట. అయితే మరోపక్క కొందరేమో అల్లు అర్జున్కి ఇక ఈ పోస్టుకి అసలు సంబంధమే లేదు, ఆయన గతంలో ఎప్పటికప్పుడు గిస్వంటి అర్థాలు వచ్చే పోస్టులు పెడతానే ఉంటాడు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారట. ఇక ఏదేమైనా కానీ అల్లు అర్జున్ మెగా కుటుంబంకు సంబంధించి ఇక ఈ పోరు దూరం పెరుగుతున్నది అని పుకార్లు షికార్లు కొడుతున్న సమయంలో గిస్వంటి నాగబాబు పెట్టిన పోస్టు అది ఏదైనా సరే కానీ కొత్త అర్థాలకు కొత్త ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. ఇక ఇంతకు ఇక పుష్ప 2 విడుదలకు మన మెగా కుటుంబంలోకెళ్ళి మెగా అభిమానులకెళ్ళి ఎంతవరకు మద్దతు లభిస్తుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.